హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా ఐసిఎస్ఐఎల్ అంటే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ఉంటుంది కదా. సో వీటిలో మనకి కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేశారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. సో వాటిలో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తుంటాం. కాబట్టి ఎవరికైతే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా అని ఇచ్చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఫాలోయింగ్ పోస్ట్ అని అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ జిఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అని ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్లో అయితే మనకి కొన్ని అవుట్ సోర్సింగ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఇవి. సో ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనేది ఆఫ్టర్ మనకి పర్మనెంట్ కూడా చేయొచ్చు. సో ఇది అయితే ది క్యాండిడేట్ షల్ అప్లై ఆన్లైన్ త్రూ ఐసిఎస్ఐఎల్ వెబ్సైట్ www.under-career సెక్షన్ అయితే ఇచ్చారు. విండో టైమ్ స్లాట్ గివెన్ బిలో అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ ఉంటుంది కదా. సో అందులో మన కెరీర్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి అని అయితే చెప్తున్నారు. టైం కూడా అంటే కరెక్ట్ టైం ఇస్తున్నాము, ఆ టైం ప్రకారంగానే అప్లై చేసుకోవాలి అని అయితే వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మనకి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి 26/8/2024 స్టార్ట్ అవుతుంది. సో అది అలాగే మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఎప్పుడు అంటే సెప్టెంబర్ 2 వరకు అయితే క్లోజింగ్ డేట్ అయితే ఉంది. సో ఈ డేట్ లోపలగా మీరైతే అప్లై అనేది చేసుకోవాలి. ఆన్లైన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవాలి. అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే నోట్ అని పెట్టేసి, క్యాండిడేట్స్ మే అప్లై ఎనీ జాబ్ త్రూ ఐసిఎస్ఐఎల్ వెబ్సైట్ ఓన్లీ ఆఫ్టర్ డిపాజిటింగ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ యొక్క వెబ్సైట్లో వీళ్ళు ఏదైనా జాబ్స్ అనేది రిలీజ్ చేశారనుకోండి, సో రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా మనం ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంట. వీళ్ళు ఏ జాబ్ రిలీజ్ చేసినా సరే, ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసినా సరే మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం మాత్రం మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, 590 అని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు కూడా మీకు ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ ఉండదు, డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ నాన్ రిఫండబుల్ అయితే ఇచ్చారు. సో అదొకటి, మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ క్లియర్గా చూసి అనేది అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఏజ్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు త్రూ ద లింక్ విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ కరెంట్ జాబ్ సెక్షన్ అండర్ కెరీర్ ట్యాబ్ అనేది ఇచ్చారు. సో క్యాండిడేట్స్ అనేది ఆన్లైన్లో మేము ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కెరీర్ సెక్షన్లో మాత్రమే ఉంటుంది, మీరు అలా మాత్రమే అప్లై చేసుకోవాలి అయితే అంటున్నారు. అండ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఎంటర్ కంప్లైంట్ డీటెయిల్స్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ హై స్కూల్, హై లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ ప్రొఫైల్. సో వీళ్ళు ఇచ్చినట్టుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అనేది మీకైతే ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, మేము ఇచ్చిన విధంగా మాత్రమే ఉండాలి అయితే అంటున్నారు. అండ్ క్యాండిడేట్స్ కెన్ అప్డేట్ దేర్ ప్రొఫైల్. సో మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదు, అంటే అన్నీ వీళ్ళు ఇచ్చిన విధంగా ఉన్నాయో లేదో అనేది చూసుకోవాలి. అండ్ ఫర్ ఎంక్వైరీస్ అసిస్టెంట్స్ ఇన్ ద రీగ్రేడ్ మే ప్లీజ్ కాంటాక్ట్ ద బిలో మెన్షన్డ్ ఆఫీసర్ అని ఇచ్చారు. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఇలాంటివంతా ఉన్నాయనుకోండి, సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క మొబైల్ అంటే వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అండ్ ఆల్సో అడ్రస్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి. సో ఫ్రంట్ డెస్క్ ఆఫీసర్ అని ఇచ్చేసి, ఈ ఫ్రంట్ డెస్క్ ఆఫీసర్ దగ్గర ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ ఇచ్చి వీళ్ళ యొక్క అడ్రస్ ఇది అండ్ ఫోన్ నెంబరు
సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, సో ఖచ్చితంగా ఈ నెంబర్కి అనేది మీరైతే కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అన్నీ కూడా అడగవచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా చాలా డీటెయిల్సే ఇచ్చారు. సో ఇక్కడ ఇది వీళ్ళ యొక్క వెబ్సైట్ www.icsil.in ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది చూసేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ అని ఇచ్చారు, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అండ్ పోస్ట్ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, ఏజ్, పర్ మంత్ మనకి ఎంత శాలరీ, రెమ్యునేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ డ్రైవర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఇచ్చారు. 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది మినిమం 10th పాస్ అని అయితే ఇచ్చారు. సో 10th పాసు అండ్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్, మీకు డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఖచ్చితంగా 10th పాస్ అయిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. 50 years వరకు, 18 years నుంచి 50 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ 21,000 వరకు అయితే వస్తుంది. ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ అని అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్రీ, బయోడైవర్సిటీ, అలైడ్ సైన్స్ విత్ 2 years ఫుల్ టైమ్ రిలీవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఏంటంటే బయోడైవర్సిటీ, అలాగే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్రీ ఇలాంటివంట పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవేంటంటే వీళ్ళకి కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి. GIS నాలెడ్జ్ అండ్ నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ స్కిల్, API ఇంటగ్రేషను, సో ఇలాంటివన్నీ, డేటా విజువలైజేషను అండ్ డేటాబేస్ మేనేజ్మెంటు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ఇవంతా వీళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ ఇవి. ఈ స్కిల్స్ ఉండే వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నో ఏజ్ లిమిట్ అయితే ఇవ్వలేదు, బట్ 18 years పైబడిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ 46,000 అయితే ఉంది. 46,000 వరకు అయితే వీళ్ళకైతే శాలరీ అయితే ఉంది. సో ఇవి ఈ జాబ్స్, డ్రైవర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ జాబ్స్ అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్. సో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్లై చేయాలనుకుంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై అనేది చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో వెంటనే చేస్తుంటాము. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో మాత్రమే వస్తుంది కాబట్టి టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.